హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. అంటే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను వదిన వాళ్ళు వస్తున్నారు, తర్వాత ఆ రోజు కూడా షాపింగ్ ఉంది అని. ఐ నో ఇట్స్ బీన్ ఎ వైల్. నేను చాలా డేస్ బ్యాక్ పెట్టేశాను ఆ వీడియో అండ్ చాలా డేస్ గ్యాప్ తర్వాత ఇది పెడుతున్నాను కొన్ని రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ అన్ని మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే షాపింగ్కి మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. మేమైతే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. యాక్చువల్లీ కొన్ని కుర్తీ సెట్స్ ఇలాంటివి కావాలి అని అందితాను వేణు. సో ఇంకా నేనైతే ఇది సజెస్ట్ చేశాను, కొంచెం బడ్జెట్లో కూడా వస్తాయి కదా అండ్ 3 పీస్ సెట్స్ లాగా వచ్చేస్తాయి. సో మ్యారేజ్ తర్వాత అత్తగారింట్లో అలా వేసుకోవడానికి అండ్ బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా నీట్గా ఉండేటివి అలా కావాలండి. సో నాకు ఇది గుర్తొచ్చిందనమాట. సో కొంచెం బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి, ఎక్కువ తీసుకుంటాం కదా అన్నట్టు ఇంక ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి రాగానే అయితే మంచి డిజైన్స్, నేను కూడా వచ్చి చాలా గ్యాప్ అయింది. సో మంచి డిజైన్స్ అయితే చూశాను, చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగున్నాయి కలెక్షన్. ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము. అక్కడే ఫస్ట్ ఒక 2-3 డ్రెస్సెస్ చూపించారు. ఫస్ట్ చూపించిన 2-3 డ్రెస్సెస్లోనే సెలెక్ట్ చేసేసాం. ఫస్ట్ దుపట్టా వేస్తాం సెట్ చేసి మీరు అక్కడ ఇందాక చూసాం కదా, ఆ డ్రెస్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ 1500-1800 ఆ రేంజ్లోవే అనమాట. ఈ డ్రెస్సే అనమాట. చాలా తక్కువ బడ్జెట్, 1200 ఇలాగా ఆల్మోస్ట్ అన్నీ 1500-1800 లోపే ఉన్నాయి ప్రైజెస్ కూడా. చాలా మంచిగా అనిపించాయి. మనకి బడ్జెట్లో కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు మీరు కూడా. అన్ని శారీసే ఉన్నాయి, డ్రెస్సులు లేవు. అదే చూద్దాం. సో ఇంకా తర్వాత ఆ షాప్లోనే అన్నీ చూస్తున్నాం కదా, ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఇంకా చూసొద్దామని చెప్పి అలా వెళ్ళాము. ఇంకా వెళ్తే మాకేమంత కలెక్షన్ నచ్చలేదు వేరే షాప్స్లో. అక్కడ ఫస్ట్ చూసిన షాప్ కలెక్షనే మంచిగా అనిపించింది. సోనాలి అనేదో షాప్ పేరు ఉందన్నమాట, దాని పేరు. హల్దీ డ్రెస్ భార్గవికి బాగుంది, వేసుకోదా? అది వేరే కలరా? అన్ని షాప్స్ తిరిగేసాం అక్కడ. లైక్ మాకు అక్కడికి వెళ్ళి బయట నుంచి చూస్తేనే తెలిసిపోతుంది ఆల్మోస్ట్ మనకి కలెక్షన్ ఎలా ఉంది, లోపల కలెక్షన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఆల్మోస్ట్ మనకు బోర్డ్స్ పెట్టేస్తారు కాబట్టి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం లోపలికి వెళ్ళాలా లేదని డిసైడ్ అయిపోవచ్చు. మేము ఆల్రెడీ ఫస్ట్ మంచి షాప్లో షాప్ చేసాం కదా, సో అందుకని మిగతా వాటిలో అంత బాగాలేదనిపించింది. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఆ షాప్కి వచ్చాము తిరిగి. సో ఇక్కడ మళ్ళీ ఇంకా అసలు కలెక్షన్ ఇంకా చూద్దాము అన్నట్టు చెప్తే వాళ్ళు ఇంకా మంచి కలెక్షన్ చూపిస్తూ ఉన్నారు. ఇంకా చూస్తూ ఉన్నాం అన్నమాట. మెయిన్లీ ఏంటంటే షాపింగ్కి చాలా లిమిటెడ్ టైం ఉంది. ఎందుకంటే 2 డేస్లో మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంటికి. ఎందుకంటే వినాయకుడి బియ్యం ఉందన్నమాట 2-3 డేస్లో. మళ్ళీ ఆ గ్యాప్లో వచ్చారు. అండ్ వినాయకుడి బియ్యం తర్వాత ఎక్కువ గ్యాప్ లేదు పెళ్ళికి. అందుకని చెప్పి మెయిన్ పెళ్లి షాపింగ్, శారీస్ ఇవన్నీ ఇక్కడ చేయట్లేదు. ఇంకా వినాయకుడి బియ్యం పెట్టిన తర్వాతే చేస్తాం కదా. సో కాబట్టి అవన్నీ చేయకుండా నార్మల్ షాపింగ్ తర్వాత కావాల్సినవి అవన్నీ చూసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ డ్రెస్సెస్ షాపింగ్, కుర్తీ సెట్ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ ఇట్లాంటివి కావాల్సి ఉంటే అవన్నీ కూడా చూస్తున్నాము. యాక్చువల్లీ అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్లో అంత బాగాలేదన్నమాట క్వాలిటీ. ఎందుకో లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ బాగుండేవి, ఈసారి అంతేం మంచిగా అనిపించలేదు. చూసాము ఆ క్లిప్స్ కోసము, బట్ అంతేం మంచిగా లేవన్నమాట. కొంచెం పాడైపోయాయి, విరిగిపోయాయి, డస్టీగా ఉన్నాయి, అట్లా ఉన్నాయి పాతగా కలెక్షన్ అంతా. టైం ఎక్కువ లేకపోవడం వల్ల మాకు కొంచెం హడావిడి అయిందనమాట. అంటే మళ్ళీ ఇక్కడికి రావడానికి వాళ్ళకి టైం సెట్ అవ్వదు. సో ఇక్కడి నుంచి ఏమైనా తీసుకెళ్ళాలంటే మళ్ళీ నేనే తీసుకెళ్ళాలి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటేనే హ్యాపీగా ఉంటుంది కదా ఎంతైనా. సో అందుకని వచ్చారు కాబట్టి మ్యాక్సిమం నచ్చింది షాపింగ్ చేసుకొని వెళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇంకా మేము లంచ్కి వచ్చామన్నమాట. తిరిగాము, అక్కడ చూసాము, చాలా రష్ ఉన్నాయి అన్ని రెస్టారెంట్స్. ఇక్కడ కూడా వెయిట్ చేసి కొంతసేపు ఆగితే ఇలాగ కూర్చోబెట్టారు. ఇంకేదో ఒకటి తినేసి మళ్ళీ మేము మాల్కి వెళ్ళాలి షాపింగ్కి. రష్మాయ మేలు
మేము ముగ్గురం అంటే మహేష్ స్పెక్స్ పెట్టుకుని తను వేణు తెలుసు కదా మీకు, వాళ్ళ తమ్ముడు అనమాట. సో తను, నేను, ఆయన నాన్ వెజ్, మిగతా వాళ్ళందరూ వెజ్ అనమాట ఆ రోజు. సో ఇంకా అలాగా చూసుకుని 2 మంచిగా ఉండేవి చూసుకుని ఇంకేదో ఇది బాగుందన్నట్టు ఇక్కడికి వచ్చేసాం. జనాలు అయితే అన్ని చోట్ల ఫుల్ ఉన్నారు, రష్. చాలా వెయిటింగ్ టైం ఉండిందనమాట. మాకేమో ఎక్కువ టైం మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి, ఇది హడావుడిలో ఉన్నాం. సో ఇక్కడే తినేద్దామని చెప్పి ఇంకా ఇట్లా వచ్చి తినేసాం అనమాట. బాగుండింది, ఫుడ్ నచ్చింది నాకు. అండ్ తినేసిన తర్వాత ఇంకా మాల్కి వెళ్ళిపోయాం. మాల్ అనగానే మేము ఇంకా ఫారం మాల్కి తీసుకెళ్తాం ఎవరిని తీసుకెళ్ళి, ఎందుకంటే మాకు కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ అక్కడ నాకు అన్ని షాప్స్ ఆల్మోస్ట్ ఎక్కడ ఏముంటాయి అన్నీ తెలిసి ఒక ఐడియా ఉంటుంది. అందుకని ఇక్కడికే తీసుకొచ్చాను అనమాట. కూర్చుని పోయారు ఆల్రెడీ. మీరు మహేష్ కమ్ మ్యాక్స్లే అన్న. మెయిన్లీ ఏంటంటే నైట్ వేర్, వేణుకైతే నైట్ వేర్ అవి తీసేసుకున్నాము, మ్యాక్స్లో తీసుకున్నాము అక్కడ. అండ్ తర్వాత ఇంకా మహేష్కి చూస్తున్నాం అనమాట, సెంట్రల్కి వచ్చి లైక్ జాకెట్స్ లాంటివి ఏమైనా తీసుకోమని చెప్తున్నాము. తనేమో తీసుకొని అంటున్నాడు, నార్మల్ షర్ట్సే కావాలంటున్నాడు. అట్లీస్ట్ ఒక జాకెట్ తీసుకుంటే తర్వాత కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి జాకెట్స్ చూడు మహేష్ అని చెప్తున్నాను. బాగున్నాయి అనమాట జాకెట్స్ కూడా, తనకు కూడా బాగా నచ్చాయి. అంటే తను వేసుకున్నాక యాక్చువల్లీ ఇంకా బాగుండింది, చూసినప్పటికంటే వేసుకున్నాక బాగుండింది. ఇంకా అట్లా ఫోర్స్ఫుల్గా తీపిస్తున్నాం అనమాట, 1-2 అట్లా ట్రై చేసిరా అని చెప్పి. హాయ్, హలో. మీ షాపింగ్ అవ్వదా అందరిది అయిపోద్ది కానీ లాస్ట్లో ఏదో 2 తీసుకొని వచ్చేస్తాను. మార్నింగ్ అలా అదే కదా కొంచెం లిటరల్లీ చెప్తున్నా, వేణు షాపింగ్ ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్లో అయిపోయింది అమీర్పేట్లో. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా నైట్ వేర్ ఒకటే షాప్కి వెళ్ళాము, ఒక 1 అవర్ కూడా పట్టలేదు, అయిపోయింది. బట్ వీళ్ళ షాపింగ్ మాత్రం అవ్వట్లేదు, మహేష్ది అండ్ ఈయనది. మహేష్ది అయితే ఇంకా లిటరల్లీ ఎన్ని గంటలైనా షాపింగ్ అవ్వలేదు, ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇంక నాకైతే బోర్ అయిపోయింది, అబ్బాయిల షాపింగ్ కదా. అలసిపోయాం గైస్, అన్నీ ఒకే రోజు కంప్లీట్ చేస్తున్నాం కదా, కొంచెం అలసిపోయాం. కూర్చున్నాం అందరం. ఇంకా తిరిగి అలసిపోయామన్నమాట. నేనైతే కొంతసేపు కూర్చుని పోయాను. ఇంకా అబ్బాయిల షాపింగ్ నా వల్ల కాదు, ఎవరి షాపింగ్ వాళ్ళు చేసుకోండి అన్నట్టు ఎవరికి వాళ్ళు విడిపోయామన్నమాట మొత్తం. సో ఎవరి షాపింగ్ వాళ్ళు వచ్చేసాము. నేనైతే ఇంకా వెస్ట్ సైడ్కి వచ్చాను, సరదాగా కలెక్షన్ చూద్దాం, బోర్ కొడుతుందని. అట్లా చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, మళ్ళీ సెంట్రల్కి వచ్చేసాను. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా అలా కూర్చున్నారనమాట. లిటరల్లీ ఒక 2 అవర్స్ అట్లా 2-3 అవర్స్ కూర్చున్నాము. అయినా సరే మహేష్ మాత్రం కొనుక్కోలేదు ఒక్కటి కూడా. రోజంతా షాపింగ్ చేస్తున్నా, షాపింగ్ మాత్రం అవ్వలేదు. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా సరే, ఇంకా ఇది మెయిన్ ఇప్పుడు సూట్ కేస్ షాపింగ్ చేయాలనేసి మెయిన్ పెట్టుకున్నాం. ఇది కూడా ఇంకా మహేష్ వచ్చాక చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో సూట్ కేస్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాము, అంటే వేణు పెళ్ళైన తర్వాత మొత్తం లగేజ్ అన్ని పట్టుకుని వెళ్ళాలి కదా. సో దానికోసం అనమాట సూట్ కేసు. ఈరోజు మా టార్గెట్ ఆల్మోస్ట్ మేము అనుకున్నవన్నీ షాపింగ్ చేసేయాలి అని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా షాపింగ్ ఉంది. కానీ నెక్స్ట్ డే రిసెప్షన్ లెహెంగా షాపింగ్ అనమాట. అండ్ కపుల్ అంటే తను అబ్బాయి ఉన్నారు కదా, తను కూడా వస్తారు షాపింగ్కి నెక్స్ట్ డే. సో అందుకని చెప్పి ఇంకా ఓన్లీ దానికోసమే ఆ రోజు మొత్తం స్పెండ్ చేద్దాము. టైం పడుతుంది, రిసెప్షన్ లెహెంగా అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా లెహెంగా అండ్ కపుల్ అవుట్ఫిట్ లాగా తీసుకోవాలన్నట్టు ప్లాన్ చేసాము. అందుకని ఇంకా దానికి టైం పడుతుంది. అందుకని ఈరోజు మొత్తం షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేద్దాం అన్నట్టు. ఆల్మోస్ట్ ఇంకా ఎంత లేట్ అయినా, ఎంత అలసటగా అనిపించినా, మొత్తం అందరూ అలసిపోయారు పాపం, అయినా సరే షాపింగ్ కంప్లీట్ చేసాము ఫైనల్లీ. ఇంకా అయిపోయిందనమాట షాపింగ్. అమ్మయ్య, అసలు ఎప్పుడు ఇంతలాగా తిరగలేదు మేము షాపింగ్కి. ఫుల్ అలసిపోయాం కానీ చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే అనుకున్నాయని అయిపోయాయి ఫైనల్లీ. ఇంకా రేపు మళ్ళీ ఉంది షాపింగ్, మళ్ళీ వెళ్ళాలి అన్నా. అయితే అన్న చెప్పచ్చు కదా. ఎంతైనా ఏ షాపింగ్ నార్మల్గా చాలాసార్లు షాపింగ్ చేస్తూ ఉంటాం, కానీ పెళ్ళి షాపింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ వైబ్ వేరు, ఆ హ్యాపీనెస్ వేరు, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో మంచిగా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తూ దారిలో ఆగామన్నమాట, ఇంకా టిఫిన్ చేసేద్దాము అని చెప్పి.
ఇక్కడైతే నాకు పూరి చాలా ఇష్టం. ఇది ఉగాది కేఫ్, మీకు తెలుసో లేదో ప్రగతి నగర్ సైడ్ ఉంటుంది ఉగాది కేఫ్. నాకు ఇక్కడ పూరి ఇష్టం అనమాట. పూరి ఆర్డర్ పెట్టాను. ఒక్కొక్కరు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మహేష్ అయితే చాలా డిఫరెంట్గా టోపీ దోశ అని చెప్పి అది ఆర్డర్ చేశాడు. చూడండి, చూపిస్తాను ఎట్లా వచ్చిందో అది క్యూట్గా. దీని పేరు టోపీ దోశ. అయ్యో బాబోయ్. కాదు ఇంటికి రాగానే మ్యాండటరీ ఏం తీసుకున్నాము ఏంటి అన్నీ చూసుకొని అన్ని ప్యాకింగ్ కూడా చేసేస్తున్నారు. బికాజ్ మళ్ళీ రేపు నైటే అత్తయ్య వాళ్ళు బయలుదేరిపోవాలి మళ్ళీ, అందుకని చెప్పి ఇప్పటికిప్పుడు ప్యాక్ చేసుకుంటున్నారు అనమాట. ఈ ఆలియా కట్ స్టైల్ డ్రెస్ నాకు చాలా నచ్చింది. కలర్ అంతా కూడా చాలా బాగుంది. దీన్ని ఇంకా కొన్ని చూపించాను కదా అక్కడ షాప్లోనే, అవన్నీ తీసుకున్నాం అనమాట. షాప్ నేమ్ ఇదిగోండి, సోనాలి ఎక్స్క్లూజివ్ అని చెప్పి వాళ్ళ బిల్లు ఉంటే అది చూపిస్తున్నా. బికాజ్ నాకు మిగతా షాప్స్లో చూపిద్దామన్నా కూడా వాళ్ళు వీడియో అలౌ చేయలేదన్నమాట. సో ఇంక ఇక్కడ కలెక్షన్ కూడా ఇక్కడే తీసుకున్నాం మొత్తం. సో అందుకని ఇదే చూపిస్తున్నాను. ఇంకా ఇవన్నీ తీసుకున్నాం. ఈ బ్రౌన్ డ్రెస్ అయితే ఫస్ట్ వెళ్ళగానే చూపించారు, పక్కన పెట్టేసాం. ఈ పింక్ డ్రెస్ బార్బీ కోసం తీసుకున్నాం అనమాట. మిగతావన్నీ వేణు కోసమే తీసుకున్నాము. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కూడా షాపింగ్ వీడియోనే, సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ పెళ్లి సిరీస్ అంతా మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. బై, సీ యూ.